వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశానికి ఈ ఏడాది కరువు ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. దేశవ్యాప్తంగా రుతుపవనాల వర్షపాత అంచనాలను ఐఎండీ తగ్గించింది. ఈసారి కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 60% అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ సెప్టెంబర్ సీజన్లో సాధారణ వర్షపాతంలో 90% మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్నినోతో రుతుపవనాలపై ప్రభావం కనిపించే ఛాన్స్ ఉంది. జూన్లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. వాతావరణ శాఖ ప్రకటనతో ఈ నేపథ్యంలో రైతుల్లో ఆందోళన అయితే నెలకొంది. వాతావరణ శాఖ సంచలన ప్రకటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, వర్షపాతంలో ఈసారి తగ్గుదల నమోదయ్యేటువంటి అవకాశాలు, దేశవ్యాప్తంగా కరువు ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలను కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏంటి పరిస్థితులు, ఎన్ని రోజుల వరకు ఈ సిచ్యువేషన్స్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఐఎండీ సంచలన విషయాలు బయటపెట్టిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ సంవత్సరానికి గాను అనుకున్న దానికంటే 60% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కరువు పరిస్థితులు కూడా 60% మీద ఉన్నాయంటే కూడాను ఐఎండీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలమైనటువంటి సూపర్ ఎలినో ప్రభావంతో ఈ ఏడాది జూన్ నుంచి ఏదైతే అక్టోబర్ వరకు నైరుతి సీజన్ ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపించలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. 2018 మాదిరిగానే వర్షాకాలం ఉండేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి. దీనికి ప్రభావం సూపర్ ఎలినో ప్రభావం వల్లనే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడి చేసినటువంటి సిచ్యువేషన్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా వర్షపాతం అనుకున్న దానికంటే చాలా తక్కువగా పడేటటువంటి ఆస్కారం ఉండబోతుందని, దాంతో పాటుగానే ఏదైతే నైరుతి ఋతుపవనాలు అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా వస్తున్నటువంటి కారణం ఈ నెల 26కే నైరుతి ఋతుపవనాలు కారణాలు తాకాల్సి ఉండగా ఇప్పటికి కూడా నైరుతి ఋతుపవనాలు జాడ కనిపించలేనటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ లో ఏర్పడినటువంటి ఎలినో ప్రభావంతో పూర్తిగా కూడాను ఋతుపవనాలు రాక మరింత ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఋతుపవనాలు అంచనాల మేరకు ఈ నెల 10 లేదనుకుంటే 5, 6, 7, 8 తేదీల కల్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తాకే అవకాశం ఉందో కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వర్షపాతానికి సంబంధించినంత వరకు కూడాను ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువగా పడేటటువంటి ఆస్కారం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతాలు నమోదయ్యే పరిస్థితి ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గత గణాంకాల అంచనాల నేపథ్యంలో 5-6 సంవత్సరాల అంచనా గణాంకాలకు సంబంధించినంత వరకు కూడాను సాధారణంగా దేశవ్యాప్తంగా కూడాను అంటే 905 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసేటటువంటి ఆస్కారం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా 5-6 సంవత్సరాల గణాంకాలు లెక్క పెడితే 562.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని ప్రభావంతో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా కరువు పరిస్థితులు అధికంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితులను చూడగా దానికంటే ప్రధానంగా ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెరిగే ఆస్కారం ఉండబోతా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కొంత భిన్నమైనటువంటి వాతావరణం కనిపించేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా కొన్ని జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి పరిస్థితి. పగటిపూటతో పాటుగా రాత్రిపూట కూడా
ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దాదాపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు 26 నుంచి వేసవి సమయాల్లో 28 నమోదయ్యేటటువంటి పరిస్థితి. కానీ రాత్రి సమయాల్లో కూడా 31, 32 నమోదయ్యేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటే సాధారణం కంటే 5 డిగ్రీలు నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యేటటువంటి అంటే వర్షపాతంలో ఈ సంవత్సరం మొత్తం మీద భరత్ ఎంత వరకు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి అంటే సాధారణంగా వర్షపాతానికి సంబంధించినంత వరకు 998 మిల్లీమీటర్ల కురుస్తుందంటూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం దానికంటే చాలా తక్కువగా పడేటటువంటి పరిస్థితి. అంటే 2018లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. అప్పుడు కేవలం ఏదైతే 2018కి సంబంధించినంత వరకు కూడా కేవలం 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. అదే పరిస్థితులు దేశవ్యాప్తంగా కొనసాగేటటువంటి ఆస్కారం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కాంక్రీట్ జంగిల్గా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చెట్లు లేకపోవడంతో పాటు అంటే వృక్షాలకు సంబంధించినంత వరకు వనాలు కోల్పోతూ కాంక్రీట్ జంగిల్ మారుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే పసిఫిక్ సముద్రంలో ఎలినోతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మడ అడవులు కానీ పెంపకం ప్రారంభించలేనటువంటి నేపథ్యం. దాంతో పాటుగా అంతా కూడా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ లో గ్రౌండ్ వాటర్ ఇప్పటికే తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటే కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడాను 60% కరువు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఐఎండీ ముందుకుంటానే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఋతుపవనాలకు సంబంధించినంత వరకు కూడా మరొక 2-3 రోజుల్లో కేరళను తాకిన తర్వాత 5-6 తేదీలకు సంబంధించినంత వరకు 7 లేదా 10వ తేదీకి ఏపీని, తర్వాత వచ్చేసి 12 నుంచి 15 మధ్యన తెలంగాణకి తాకే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే జూన్ నెల నుంచి ప్రారంభం అవ్వాల్సినటువంటి వర్షాల సీజన్ ఈసారి చాలా లేట్ గా ప్రారంభమయ్యేటటువంటి ఆస్కారం ఉండిపోతుంది. జూన్ జూలై నెలలకు సంబంధించినంత వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనుకున్న స్థాయి కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభావం సూపర్ ఎలినో ప్రభావంగానే ఉండిపోతుంది. మరింత గడిచేటటువంటి పరిస్థితులు సెప్టెంబర్ తర్వాత వర్షాలు నమోదు అవుతాయి లేదనుకుంటే పరిస్థితులు బట్టి అంటే సూపర్ ఎలినో దాని యొక్క స్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణ గానీ దేశవ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు సూపర్ ఎలినో గమనం బట్టి కూడా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక దేశానికి ఈ ఏడాది కరువు ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ ప్రకటించినటువంటి ఒక సంచలన ప్రకటన. దేశవ్యాప్తంగా కూడా ఋతుపవనాల వర్షపాతం అంచనాలను ఐఎండీ తగ్గించింది. మందగమనం దిశగా ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తోంది. ఈసారి కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 60% అవకాశం ఉందని కూడా ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ సెప్టెంబర్ సీజన్ లో అసాధారణ వర్షపాతంలో 90% మాత్రమే వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఇక పసిఫిక్ మహాసముద్రంలో బలమైనటువంటి ఎల్నినోతో ఋతుపవనాలపై తీవ్రమైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. జూన్ లో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు.